హలో నమస్తే మిత్రులారా. త్రిపుర రాష్ట్రంలో హెచ్ఐవి వైరస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 47 మంది విద్యార్థులు మృతి చెందారు. సుమారు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించినట్టు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి ఒకరు తాజాగా తెలిపారు. 828 మంది హెచ్ఐవి పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది బ్రతికే ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు 7 నుంచి 9 కొత్త కేసులు నమోదవుతున్నాయట. రాష్ట్రంలో మొత్తంగా హెచ్ఐవితో బాధపడుతున్న వారి సంఖ్య 5,674గా ఉందన్నారు. వీరిలో పురుషులు 4,570 మంది కాగా మహిళలు 1,103 మంది, ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నట్టు వెల్లడించారు. హెచ్ఐవి కేసుల పెరుగుదలకు కారణం ఏంటి అని చూస్తే మాదక ద్రవ్యాల దుర్వినియోగమే కారణమని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించినట్టు చెప్పారు. త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరం, టీఎస్ఏసీఎస్ ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్షాప్లో టీఎస్ఏసీఎస్ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ ఇప్పటి వరకు 828 మంది హెచ్ఐవి పాజిటివ్ విద్యార్థులు నమోదయ్యారన్నారు. వారిలో 572 మంది విద్యార్థులు బతికే ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం త్రిపుర వెలుపల ఉన్న ప్రసిద్ధ సంస్థలకు వలస వెళ్లారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ డేటాను సేకరించామని వాళ్ళు వెల్లడించారు. సో ఈ విషయం చాలా ఆందోళనకరం, చాలా భయానకం. ఎందుకంటే అక్కడి నుంచి విద్యార్థులు ఎటు వెళ్ళారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ ఉన్నారో, సో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళే ఉంటారు. సో వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఇలాంటి మహమ్మారులు, ఆల్రెడీ కోవిడ్తో బాధపడ్డాం, ఇంకా ఏదో జికా వైరస్ అంటున్నారు. అప్పుడెప్పుడో వెలుగు చూసిన హెచ్ఐవి మళ్ళీ ఇప్పుడు వెలుగు చూడటం చాలా దారుణం. సో విద్యార్థులారా దయచేసి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ వృధా. మీ జీవితాలని, మీ తల్లిదండ్రుల జీవితాలని, అందరినీ, సమాజాన్ని కూడా నాశనం చేస్తారు. దయచేసి గమనించండి, తెలుసుకోండి ప్లీజ్.